పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి రోజా. పవన్ కి రైతు, మహిళా, విద్యార్థుల సమస్యలు అస్సలు పట్టవని మండిపడ్డారామె. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్లు, ఆపై బెనిఫిట్ షోల ధరలు పెంచుకోవటం ఎలా అన్న ఆలోచన తప్ప ప్రజా సమస్యలు ఆయనకు అస్సలు పట్టవంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి రోజా. అంత సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావడం అసలు ఎందుకని నిలదీశారు రోజా. రెడ్ బుక్ అంటూ వైసీపీ లీడర్లపై ప్రతాపం చూపిన లోకేష్ కి డిజిటల్ బుక్ రుచి చూపిస్తామంటున్న రోజాతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వైసీపీ డిజిటల్ బుక్ తీసుకురాబోతుంది. మాజీ మంత్రి రోజా మాట్లాడదాం. మేడం, ఏంటి మేడం అంటే రెడ్ బుక్ కి ఈరోజు చాలా అరాచకాలు జరుగుతున్నాయి. రెడ్ బుక్ పేరుతో చాలా మందిని చంపేస్తున్నారు, జైలు పంపిస్తున్నారు, మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా డిజిటల్ బుక్ దేనికోసం తేబోతున్నారు? ఇది ఆరోపణ కాదు, కళ్ళ ముందు జరిగినవే. మీరే కదా మీ ఛానల్స్లో వేశారు. ఎవరిని చంపేశారు, ఎవరి ఇళ్ళు కూల్చారు, ఎవరి షాపులు కూల్చారు, ఎవరి వెహికల్స్ డ్యామేజ్ చేశారు, ఎవరి బట్టలు ఇప్పి రోడ్డు మీద కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించుకున్నారు సంబంధం లేకుండా. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని కుటుంబంతో సహా ఎన్ని కేసులు పెట్టి లోపల పెడుతున్నారు తప్పుడు కేసులో మనం చూసాం. సో వాళ్ళు చేసేది తప్పుడు పని. రెడ్ బుక్ అనేది, డిజిటల్ బుక్ అనేది న్యాయబద్ధంగా మా నాయకులకి సపోర్టివ్గా ఉంటూ ఎవరైతే రూల్స్కి విరుద్ధంగా తప్పుడు పనులు చేస్తున్నారో కూటమి ప్రభుత్వ నాయకులకి, అఫీషియల్స్కి న్యాయబద్ధంగా కోర్టులో నిలబడి శిక్ష వేయిస్తాం. అంటే ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ చూడాలా కూటమి ప్రభుత్వానికి? ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ మీరు ఎంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం సినిమా ప్రమోషన్లోనే పవన్ కళ్యాణ్ బయట ఉంటున్నారు, ప్రజా సమస్యలు, రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు కామెంట్ చేశారు. నిజమే కదండి, దీంట్లో నేను కామెంట్ చేయడం కాదు, నిజమే కాదా? ఎన్ని రోజులు ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 5 years ఇక్కడే ఉన్నారు. ఏ నిమిషమైనా ఏపీలోనే తిరుగుతున్నారు, ఏపీలో ప్రజల కోసమే పనిచేశారు. కానీ మీరు అప్పుడు అపోజిషన్లో హైదరాబాద్ నుంచి వచ్చారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఈరోజు అధికారంలోకి వచ్చాకైనా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండి ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి పని చేస్తున్నారా? సీఎంతో సహా, మినిస్టర్లతో సహా, మొత్తం ఎమ్మెల్యేలతో సహా అంతా కూడా హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు ఫ్రైడే అయితే. దానివల్లే కదా ఒకసారి మనకి విజయవాడ మునిగిపోయింది. దానివల్లే కదా అఫీషియల్స్కి ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియక ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఈరోజు రైతులు యూరియా కోసం నెలల తరబడి ఏ విధంగా నించుంటున్నారు క్యూలో, ఏ విధంగా పసుపు రైతులు కానీ, మామిడి రైతులు కానీ, మనకి ఉల్లి రైతులు కానీ ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటే ఏం చేస్తున్నాడు డిప్యూటీ సీఎం? ప్రజల ఓట్లతో గెలిచిన నువ్వు ఈరోజు డిప్యూటీ సీఎం అయి ప్రజాధనంతో స్పెషల్ హెలికాప్టర్ కొనుక్కొని, గన్మెన్లు పెట్టుకొని, కార్లు పెట్టుకొని హైదరాబాద్లో షూటింగ్ వాడుతున్నావు. ప్రజాధనాన్ని అక్కడ ఎంజాయ్ చేస్తున్నావు. నీ సినిమా రేటు పెంచుకుంటున్నావు తప్ప రైతులకు మద్దతు ధర కోసం నువ్వు ఏమైనా మాట్లాడావా? ఒక కూటమి ప్రభుత్వంలో ఇంకో పార్టీకి హెడ్ అయిన నువ్వు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు మాట్లాడాలి కదా రైతులకి సపోర్టివ్గా, వాళ్ళకి మద్దతు ధర ఇవ్వాలని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలిగింది 5 సంవత్సరాల్లో, వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మద్దతు ధర? వీళ్ళు ఎందుకు యూరియాని సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు? వీళ్ళు ఎందుకు సక్రమైన సమయంలో ఈరోజు రైతు భరోసా ఇవ్వలేకపోతున్నారు? ఎవ్రీ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు టైంకి ఇచ్చారు కదా, మీరు దానికి ఒక పేరు మార్చారు, 20,000 ఇస్తామని ఆశ చూపించారు. కనీసం 2 ఏళ్ళు 40,000 ఇవ్వాలంటే 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరి రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మాట్లాడాల్సిన బాధ్యత నీకు లేదా? ఈరోజు రైతు సంబంధించిన ఎవరైతే అచ్చెన్నాయుడు ఉన్నాడో మంత్రి, ఆయన దోచుకుంటున్నాడు యూరియా. వాళ్ళ అఫీషియల్సే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తున్నారంటే ఇంతకన్నా ఫెయిల్యూర్ ఏముంది? సో పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్, చంద్రబాబు నాయుడు, లోకేష్, మొత్తం మంత్రులంతా ఫెయిల్యూర్. ఫైనల్ ఒక క్వశ్చన్ మేడం, అంటే మీరు 3 ఏళ్ళ అధికారంకి వస్తారని చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అధికారంలో రానేమని సార్ ఎట్లా వస్తారు చూస్తారు, మళ్ళీ అదే కామెంట్ చేస్తారు. ఆయన సినిమా డైలాగులు బాగానే చెప్తాడు. మీరే చూసుంటారు ఒక లాస్ట్ ఎలక్షన్ ముందర మీటింగ్లో, మిమ్మల్ని నమ్ముకుంటే నన్ను ముంచేసినారు, ఈసారైనా నన్ను గెలిపించండి, నా కులమన్నా చూడండి అయ్యా, నాకు ఒక అవకాశం ఇవ్వండి అయ్యా అని అడుక్కున్నాడు. పోనీలే పాపం అని సింపతితో గెలిపిస్తే ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. నాకు తెలిసి రాష్ట్ర ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వరు పవన్ కళ్యాణ్కి, అంతే. మొత్తంగా అయితే రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ కూడా ఇవ్వరని మాజీ మంత్రి రోజా చెప్తున్నారు. రెడ్ బుక్కి ధీటుగా కాదు, ప్రజల ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ కోసం డిజిటల్ బుక్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరినీ శిక్షిస్తామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్లో సినిమా టికెట్లు రేటులు పెంచుకునే విషయంలో హడావిడిగా ఉన్నారు తప్పించి ప్రజా సమస్యలు, రైతు సమస్యల మీద పట్టించుకోవట్లేదు. ప్రభుత్వాన్ని తప్పు చేస్తే నిలదీయాల్సిన పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా అదే విధంగా ఉంటున్నారని మాజీ మంత్రి అయితే కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి.